హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే పుష్ప 2 గురించి చాలా బజ్ ఉంది. సో ఇలాంటి చాలా విషయాల గురించి మనం ఈరోజు చిట్టుబాబు గారితో ఉన్నాం. మనందరికీ తెలుసు, మూవీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ అనలిస్ట్, సో సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా పట్టుమనే ఆన్సర్ సార్ దగ్గర ఉంటుంది. అండ్ ఏ ఆన్సర్ కైనా డేర్ అండ్ డాషింగ్ గా సమాధానం చెప్తాడు. సో కాబట్టి మనం చిట్టుబాబు గారితో మాట్లాడి ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అండ్ ఇంకో విషయం సార్, ఇది ఇలా ఉండగా, ఈ రాజకీయ ప్రస్తావన ఇలా ఉండగా, ఇప్పుడు పుష్ప సినిమా 5వ తారీఖు రిలీజ్ అవబోతుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అభిమానులు ఏమంటున్నారంటే, అసలు పుష్ప సినిమాని ఆంధ్రాలో అసలు ఆడనివ్వం అని అంటున్నారు. వెంట్రుక కూడా పెరగలేదు సార్ ఈ పిచ్చి మాటలు. ఇవాళ పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ అనేవాడు ఎక్కడ మా తెలుగు వాడుగా నేను గర్విస్తున్నాను. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్కి వెళ్ళాడు. ఒక ప్రభాస్ తర్వాత ప్రభాస్ వెళ్ళాడు, సంతోషపడ్డావు, Yes. మన తెలుగు హీరో అంత పెద్దవాడు అయ్యాడని. ఇవాళ రెండో వాడు అల్లు అర్జున్ ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ సినిమా ఇవాళ ఆంధ్ర మీరేం చేయగలరు? ఆంధ్రలో మీరు పీకుతారు, ఏం పీకుతారు మీరు అసలు ఈ వాగే వాళ్ళందరూ ఆడియన్స్ కాదు సార్. ఆడియన్స్ సినిమా ప్రేమికులు, సినిమా ప్రేక్షకులు వేరు. వీళ్ళంతా ఈ గాలి సోది వాగి, ఈ ఫ్యాన్స్ కూటములు, వీళ్ళంతా ఒక షో 0.001 వీళ్ళంతా 100% 100 మంది వీళ్ళంతా ఒకళ్ళు ఇద్దరు ఉన్న సోలువాగుడు సోదివాగుడు. వీళ్ళ వాళ్ళ మొన్న దేవరా సినిమాని ఇలాగే వాగారు. ఏం పీకారు? ఏం చేయలేదు. పెద్ద హిట్ అయింది. ఎంత వీళ్ళ వల్ల ఏమవుతాము? వీళ్ళ వాగుడికి అల్లరికి గోలకి తప్పితే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేవలం గోలకి తప్పితే మిగతా ఫ్యాన్స్ ఎవరు ఇంత ఇలా ఉండరు. వీళ్ళే నోటికి వచ్చాడు బూతులు మాట్లాడతారు. నాకు ఫోన్ చేసి ఎన్నో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గురించి నేను విమర్శిస్తే రాజకీయాలకు వచ్చినాక నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్తారు. దానికి పొగడాలి. రాజకీయాల్లో మీరు వచ్చినందుకు మిమ్మల్ని పొగటమా మా పని? పొగడాలి. వాడు ఎవడో ఫ్యాను మీరు ఆయన అలా గట్టిగా విమర్శిస్తే ఎందుకు విమర్శిస్తే ఆయన వచ్చాడు, ఆయన చేస్తాడు చూడాలి. కానీ మీరు ఆయన వచ్చింది విందుకు వినోదానికి రాలేదయ్యా. రాజకీయాల్లో ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం. ప్రశ్నించడానికి వచ్చాను. ఏదో చేస్తాడని ఎదురు చూసాం. ఏమి చేయనప్పుడు నిలదీస్తాం కదా. అంతే కదా సార్. ఏ పిచ్చి మాటలు మాట్లాడతాను, తిట్టాను అనుకో, వాడు అంటే బూతులు వాళ్ళ మాటలు. ఇంతవరకు నేను రామారావు గారి ఫ్యాన్స్ కాడ నుంచి, కృష్ణ గారి ఫ్యాన్స్ కాడ నుంచి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కాడ నుంచి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ చూశానమ్మా. ఎవరు ఇంత దారుణమైన ఫ్యాన్స్ ఎవరు లేరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు రిఫ్రాఫ్ రౌడీ ఫ్యాన్స్, చిల్లర బ్యాచ్, బూతులు మాట్లాడే దౌర్భాగ్యమైన బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అల్లు ఏమవుతుంది? అర్జున్ మీద కేసు కూడా పెట్టారు సార్ ఒకటి. అంటే అల్లు ఈ అర్జున్ ఫ్యాన్స్ అందరూ బ్యానర్ మీద ఇష్టం వచ్చిన స్లోగాన్స్ రాసుకొని మీ ఏదైతే ఈవెంట్స్ లో పాల్గొంటున్నారో అవి పట్టుకొని అని చెప్పేసి ఆ విషయం మీద ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేశారు సార్. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే ఏమి అల్లు అర్జున్ మీద ఇంకో కేసు కూడా వేశారు కదా. ఆర్మీ అంటున్నారు. ఆర్మీ అంటున్నారు. ఆర్మీ అంటే బుద్ధి ఉంది వాళ్ళకి. ఆర్మీ అంటే సైన్యము, సేన. ఎస్. ఆర్మీ తప్పని వీళ్ళు వేస్తే కేసు, జనసేనే తప్పు. మరి జనసేన పార్టీలో మీ సేన కదా. జనసేన అంటే సేన అంటే తెలుగులో, ఇంగ్లీష్ లో ఏంటి ఆర్మీ. తెలుగు ట్రాన్స్లేషన్ అంటే ఆర్మీ అని ఇంగ్లీష్ మాట. నువ్వు జనసేన అని పెట్టావు కదా, నీ సేన అంటే పీపుల్స్ ఆర్మీ. పీపుల్స్ ఆర్మీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అదే. లాజిక్ మిస్ అయ్యారు. బుద్ధి జ్ఞానం లేదు. అంటే ఏదో బురద తల్లాలి, ఏదో అల్లరి చేయాలి అని తపన తప్పితే బుద్ధి జ్ఞానం లేని విషయాలు ఇవన్నీ అమ్మా. వాళ్ళు ఏం పీకలేరు, వెంట్రుకు కూడా పీకలేరు. ఆ సినిమా బాగుంటే ప్రజలు నిరాజనాలు పడతారు. అంత ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమాకి. బాగా లేకపోతే నువ్వు కాదు, నేను కాదు, బ్రహ్మదేవుడైనా ఆపలేదు. ఇవాళ ఆడియన్స్ సినిమాని ఎంత పెద్ద హీరో చేసిన సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా బాగుంటేనే సార్. చూసాం, మన ఆచార్యని చూసాం. మొన్న గుంటూరు కారం మహేష్ కన్నా, మహేష్ మా మామూలు హీరో పెద్ద హీరో కదా. మహేష్ ఏమైంది? గుంటూరు కారం రెండో రోజు పడుకుంది. ఎందుకు పడుకుంది? బాగా లేకపోతే నువ్వు ఎవడో అయినా వాడు చూడరు. ఎందుకంటే వాళ్ళ జేబు ఖర్చు ఇదివరలాగా లేదు. వాడు 500 పెట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం చూసే పరిస్థితి లేదు. ఫ్యామిలీ మొత్తం నలుగురు వెళ్ళాలి, 2,000 కావాలి. ఆ పరిస్థితి ఉంది. సో వాడు ఎందుకు బాగుంటే వెళ్తాడు, బాగలేదంటే వాడు రాడు. సో బాగుంది అంటే చూస్తాడు. లేదా మీ వల్ల మంచి లేదు, చెడు లేదు. ఈ గ్యాంగ్ వల్ల దానికి ప్రయోజనం లేదు, నష్టం లేదు. వీళ్ళు కూడా వాగుడు కాయలుగా వాగడం, సొలువాగుడు, గాలివాగుడు తప్పితే నథింగ్. ఇట్ విల్ నెవర్ ఎఫెక్ట్ ఎనీథింగ్. ఈ సినిమాని కాదు, ఏ సినిమాని కూడా మేము ఆపుతాం తోపులు అని మాట్లాడితే మన దేవరకు ఎర్రిపప్పులు అయినట్టు అవుతారు. అంతే కదా. అది వేస్ట్. అది కాకపోతే నేను ఈ సినిమాకు ఒక సలహా మీ ద్వారా మిగతా ఛానల్స్ మాట్లాడినప్పుడు కూడా చెప్తాను. ఒక కోరిక, ఒక సలహా, ఒక విన్నపం. మీరు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది. పుష్ప 1 మామూలుగా రిలీజ్ అయ్యి కూడా పాండమిక్ లో రిలీజ్ అయ్యి, కరోనా ఉండగా రిలీజ్ అయ్యి, తక్కువ రేట్లతో
బ్రహ్మాండంగా ఆడి కలెక్షన్ చేసి అవునవును ప్లస్ మీకు అప్పుడు ఆ టైంలో తక్కువ రేట్లు ఉండగా కూడా జనాలు 1-2 సార్లు చూశారు 4-5 సార్లు చూసిన వాళ్ళు కూడా మీ సినిమాని అఖండాన్ని ఆ టైంలో 2 సినిమాలు పాండమిక్ లో కరోనా టైంలో రిలీజ్ 2 మామూలు రేట్లలో బ్రహ్మాండంగా కనుక ఇప్పుడు కూడా మీరు ఈ మామూలు రేట్లో ఉంచండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉంది కనుక జనాలు ప్రజలు కొంటారు కదా, వాళ్ళ మీద భారం వేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి 1000 రూపాయల టికెట్ పెట్టకండి దయచేసి. మళ్ళీ ఆ దౌర్భాగ్యమైన దీన్ని తీసుకురాకండి. గతంలో ఉంది, అది పోయింది. 4-5 సార్లు చూస్తారు. 1000 రూపాయలు వాడికి ఒకరోజు 1000 రూపాయలు పెడితే ఒక్కసారి చూస్తాడు, మళ్ళీ ఇంకో 1000 పెట్టి 2 సార్లు చూడాడు. అదే నువ్వు మామూలు 250 రూపాయలు ఉంటే 4 సార్లు చూస్తాడు. సినిమా బాగుంటే ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు అలా ఉంటారు. ఒక బాగుందంటే వాళ్ళు 4 సార్లు చూస్తారు. వాడు 1000 రూపాయలతో 4 సార్లు చూసేదాన్ని ఒకసారి చూపించి ఆపిస్తున్నారు, వాళ్ళే ఆపేస్తారు. కనుక దయచేసి నా రిక్వెస్ట్, నా అప్పీల్, ప్లీజ్ డోంట్ ఈ బ్లాక్ టికెట్లు బ్లాక్ లో అమ్మటాలు చేయకండి, బ్లాక్ లో రేట్లు పెట్టి అమ్మకండి, బెనిఫిషియల్ ఈ దౌర్భాగ్యం చేయకండి. లీవ్ ఇట్. ప్రజలు బాగుంటే బ్రహ్మాండంగా చూస్తారు. బ్రహ్మాండంగా చూస్తారు. 4-5 సార్లు మీరు ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వాళ్ళ తక్కువ రేట్లోనే అంత కలెక్ట్ చేసింది కదా, 30 కోట్లు 40 కోట్లు చేసింది కదా. ఇప్పుడు ఇంకా దేశం మొత్తం రిలీజ్ చేస్తున్నారు. పుష్ప రిలీజ్ చేసినప్పుడు చేయలేదు, తెలుగులో రిలీజ్ తర్వాత కదా వెళ్ళింది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం చేస్తున్నారు బ్రహ్మాండంగా. 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు 800 కోట్లు మొత్తానికి బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారు. సో ఈ రేట్లు పెంచి ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయకండి. వాళ్ళ యొక్క అభిమానాన్ని, సినిమా మీద వాళ్ళకు ఉండే ప్రేమని మీరు దోపిడీ చేయకండి. మామూలు అదే నా రిక్వెస్ట్. ఓకే సార్. సో ఇవి ఇవాల్టి సినీ అండ్ రాజకీయ ముచ్చట్లు మనం చిట్టిబాబు గారితో మాట్లాడి తెలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.